సంక్రమణం ఒక పంచాంగ ప్రకారం ఈ రాత్రి, మరో పంచాంగ ప్రకారం ఎల్లుండి, ఇంకో పంచాంగ ప్రకారం అవతల ఎల్లుండి. ఇన్ని సంక్రమణాలు ఉండవు. అసలు సంక్రమణ అనేది ఒకటే, సూర్యుడు మకరంలో ప్రవేశించడం ఏదో ఒక క్షణం ఒకసారి సంవత్సరానికి ఉంటుంది. నిలైన పంచాంగాలు మన సిద్ధాంతం వల్ల ఇవన్నీ వచ్చాయి. దీంట్లో మొత్తం మీద మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ సంక్రమణం పర్వదినం. పర్వం అంటే ఒక స్థితి దాటి మరో స్థితికి వెళ్ళేదని పర్వం అంటారు. మరి 18 పర్వాలు లేవా? అలా పర్వం అంటే ఒక కథ దాటి ఇంకో కథకి వెళ్ళడం, ఒక స్థితి దాటి మరో స్థితికి వెళ్ళడం. ఇందులో ఆధ్యాత్మికత ఒకటి, లౌకికమైన క్షేమం ఒకటి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గం ఒకటి, 3 ఉన్నాయి. ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గం పర్వదినం నాడు వెళితే వాడు మంచి చోటుకి పెడతాడని, అది కర్మని బట్టి అందరు పెడతారని కాదు. భీష్ముడేమో ఉత్తరాయణం కోసం ఎదురు చూసి 49 రాత్రులు అంబసేయ మీద ఉండి తన తండ్రి ఇచ్చిన వరం యొక్క ప్రభావం చేత ఐచ్ఛికంగా నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతావు అని చెప్పాడు తండ్రి. వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం చేత ఉత్తరాయణం కోసం ఎదురు చూసి ఆ 49 అహోరాత్రాలు కూడా విష్ణు సహస్రనామం చేసుకుంటూ వెళ్ళాడు. శాపగ్రస్తుడై ఉండడం చేత వాళ్ళ జీవితాలు సాఫీగా నడవు. అంటే దేవతలు భూమి మీద చాలా విధాలుగా వచ్చారు. ఆవాహన చేసి, పూజ చేసి, తపస్సు చేసి నువ్వు ఇక్కడ రావాల్సింది, నాకు సంతాన రూపంలో రావాలి, ఏదైనా చెయ్యి అంటే అప్పుడు వస్తే అది శుభకరంగా ఉంటుంది. అలాంటి జన్మ. శాపగ్రస్తులే వచ్చినప్పుడు వాళ్ళ జన్మలో కొన్ని అపశవ్యాలు జరుగుతాయి. లేకపోతే శాపం ఎందుకు ఉంటుంది? మనిషి జన్మ మాత్రమే శాపం కాదు, దివ్య జ్ఞానం ఉంటుంది, ఆ దేవతా లక్షణంలో జ్ఞానం ఉంటుంది. పరిస్థితుల్లో అపశవ్యంగా జరుగుతుంది. ఏ శుభాలు జరగవు, సుఖం ఉండదు. చక్షువసనే కదా ఇక్కడికి రావడం. మనందరికీ కూడా మానవ జన్మ 2 రకాలుగాను, పుణ్యఫలం అనిపించి సుఖాలు అనుభవించడానికి, పాపఫలంగా కష్టం అనుభవించడానికి 2 పనులు ఉన్నాయి మనకి. 3వ పని ఉంది, రుణం ఉంది, అనేక జన్మల రుణం. ఆ రుణం తీర్చుకోవడం 3వ పని. ఈ 3 కోసమే మనం పుడతాం. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, ఈ మనిషి యొక్క లోకంలో మనుషుడు పుట్టడానికి ఈ 3 కారణం. పాపఫలం, పుణ్యఫలం, తర్వాత 3వది రుణ విముక్తి. ఈ 3 బాగా చేసుకోండి అని చెప్పి సంవత్సరం పొడుగున్నా, ఎక్కడెక్కడ ఏ పర్వదినం ఉన్నా, ఏ పండుగ ఉన్నా, ఏ నక్షత్రం ఉన్నా ఈ 3 పనులే మనకి చెప్తూ వచ్చింది. దాన్ని హిందూ మతం అంటాం. హిందూ మతం అంటే ఎవరో ఒకరు దీనికి కర్త లేడు, దీనికి ప్రారంభకుడు లేడు. ప్రాఫిట్స్ లాంటి వాళ్ళు ఎవరు లేరు మనకి. ప్రాఫిట్సే ఉండాలంటే 490 మహర్షులు ఋగ్వేదానికి కారకులు. అందులో ఎవడు ఏ మతాన్ని ఏ ఋషి స్థాపించలేదు. వాళ్ళకి మతమే లేదు, వాళ్ళకి జ్ఞానమే ఉంది, ధర్మమే ఉంది, ప్రయాణమే ఉంది. ఈ ప్రయాణం ఏమిటంటే అధోలోకాల నుంచి మధ్యలోకం, మధ్యలోకం నుంచి ఊర్ధ్వలోకం. అధోలోకాలంటే కేవలం పాపఫలాలని కాదు, పాపపుణ్య ఫలాలు మన చుట్టుపక్కలే ఉన్నాయి. పాతాళాలన్నీ కూడా ఫలాలు కావు. భవిష్యత్తులో ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి మనుషులోకం అనే దారిగా ఏర్పాటు చేసిన మనుషులోకం వచ్చి ఊర్ధ్వలోకాలు వెళ్ళడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పైకి వచ్చి దగ్గరికి వెళ్ళే వరకు కూడా కల్పం ఉంటుంది. కల్పం యొక్క దాని కారణం ఒక లెక్కది. అందుకని ఈ మధ్యలోకంలో మనం ఎప్పుడైతే ఉన్నామో మనకు కర్తవ్య బోధ చేశారు పెద్దలు. నువ్వు ఈ పని చేయి, పని చేయకు, ఈనాడు ఈ పని చేసి తీరు, ఈ సమయంలో ఈ పని మాత్రం చేయకు, విధి నిషేధం అలా చెప్తారు. ఈ సంక్రమణ దినంలో సాధారణంగా పాపఫలం అనిపిస్తూ కష్టాలతో ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక లాభం ఉంది. చాలా పాపం చేసిన వాడు ఈరోజు కనుక ఈ సంక్రమణ కాలంలో పోతే అనేక పాపములు క్షయం అవుతాయి ఈ సమయంలో పోవడం చేత. పుణ్యం చేసిన వాడు వెళితే వెంటనే పుణ్యలోకాలు వాడికి వస్తాయి. సంకల్పం చేత వెళ్ళిన మహాయోగులు ఎవరిలో ఉంటే వాళ్ళు వెళ్ళదలుచుకున్న లోకానికి వెళ్తారు. యోగం లోకం 2 సమానంగా ఉన్నాయి. లోకంతో యోగం ఉంది, యోగంతో లోకం ఉంది. ఇవి మిశ్రమ జన్మ నుంచి ఉత్తమ జన్మకి వెళ్ళడానికి మార్గం. ఇది ఏర్పాటు ఈ సమయం. సరే, ప్రతి సంవత్సరం ఏదో ఉంటున్నాడు. ఈ సంవత్సరం నిన్న భరణి నక్షత్రం వచ్చింది. భరణి నక్షత్రానికి యముడు అధిపతి. మృత్యుప్రదమైనటువంటి లక్షణాలు 195 పాళ్ళు ఉన్నాయి. నిన్న ఇవాళ లక్షణం అలా ఉంది. కాబట్టి ఈ సమయంలో
పీడా పరిహారం కోసం తైలాభ్యంకర మొదలు చెప్పారు. అది సరే సామాన్యులు అందరికీ చెప్పారు. ఏదైనా నీకు ఉన్నటువంటి కష్టంలో ఒకవేళ ఉండేటట్టయితే ఈ 2 రోజులు పూర్వదినము, సగ్గరుడి దినం, పగదినం 3 రోజులు కూడా జాగ్రత్తలు చూసుకోమని ఈశ్వర ధ్యానం చేసుకుంటే నీకు అత్యధికమైన ఫలం వస్తుంది. ఈనాడు చేసినటువంటి ఆ కాస్త జపానికి ఇతర నెల 40 రోజులు చేసిన జపం చేస్తే వచ్చే ఫలం వస్తుందని అధిక ఫలం ఇచ్చేటటువంటిది. ఉత్తర దిశలో ఉండే లోకములకు భూమి సమీపవర్తి అవుతుంది ఈనాడు అని అర్థం. దూరం అవుతుంది దక్షిణాయనంలో అని అర్థం. అది జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి, ఆ శుభాశుభాలని బట్టి మనం జీవిస్తూ ఉంటాం. జ్యోతిష్ శాస్త్రం మనకే కాదు, గ్రీసు వాళ్ళకు ఉంది, గ్రీకులో ఇంకా షాల్డియాలో ఉండింది, ఏదో పర్షియాలో వచ్చిందంత. కానీ వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏంటంటే వాడికి ఇది శుభం ఇది అశుభం అనే విచక్షణ లేదు. ఈ గ్రహం మంచిది ఆ గ్రహం మంచిది కాదు అని లేదు. కానీ గ్రహాల నడక వాళ్ళకి తెలుసు, జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి తెలుసు, శుభాశుభముల నిర్ణయం వాళ్ళకి తెలియదు. అది చెప్పిందే వేదం. అందుకని వేద మతంలో పుట్టిన ఆర్యుడికి ఎన్నో శుభ మార్గాలు ఉన్నాయి. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇందులో పుట్టడు. పుట్టిన తర్వాత సద్వినియోగం చేసుకునేవాడు పుణ్యాత్ముడు వీరికి. కాబట్టి నిన్న ఇవాళ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి పీడా పరిహారం, వార్ధక్యం వచ్చి రోగానికి దగ్గర పడుతున్నాడు అంటే మృత్యుకు సమీపం అవుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా వృద్ధాప్యంలో సరిగా శరీరం లేక మనసు సరిగా లేని వాళ్ళకి ప్రత్యేకం శాంతిగా చెప్తారు. యమదర్శనం ఇవాళ అవుతుందని చెప్తారు సరిగా ధ్యానం చేసిన వాడికి. యమదర్శనం అంటే భయంకరంగా కష్టపడుతుందని కాదు, యమదర్శనం చేత పాపక్షయం అవుతుంది. యమదర్శనం చేసిన వాడే మహాయోగి జ్ఞాని అవుతాడు. మనకి చెప్పినటువంటి గాథలో కథయోగంలో చెప్పినది అది చాలా గొప్పది. అందువల్ల యముడు దర్శనం చేసిన వాడికి మృత్యుభయం తొలగిపోతుంది. ఎవడు కనపడ్డాడో ఇక చచ్చిపోతానని కాదు, ఇక నాకు తావి తప్పిపోయిందని అనుకోవాలి. యమదర్శనం చేత అనుగ్రహం అది. ఇతరత్ర ఎప్పుడైనా ఈ కాలంలో ఈ 2 రోజులు కానప్పుడు కలిగితే అది ఆపదది శరీరం. కాబట్టి ఈ విధంగా అనేక మార్గాలు దీనికి ఎంత చెప్పినా అయ్యే పని కాదు. ఇది ముఖ్యంగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించి, దక్షిణాయనం అయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా శుభపరంపర, మంచి ముహూర్తాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ. దక్షిణాయనంలో అంతా కూడా యాత్రలు, దీక్షలు, ఉపవాసాలు అది ఇలా చేశారు. అంటే ఉద్యోగానికి కావలసినటువంటి క్రియ అంతా కూడా దక్షిణాయనంలో చేసి ఇక్కడ సుఖాల కోసం ఈ ఉత్తరాయణం వాడుకో అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇహము పరము రెండే ఉన్నాయి మనకి. ఇహం అంటే ఎంతకాలం శరీరంలో ఉంటాం అదంతా ఇహం. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది పరం. పరం కోసం ఇహంలోనే ప్రయత్నం చేయమని పెద్దలు చెప్తారు. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఈరోజు నిన్న ఇవాళ భరణి కృతిగా రోహిణి నక్షత్రములలో ఈ సంక్రమణాలు వచ్చాయి కాబట్టి ఎక్కువ ఫలప్రదంగా ఉంటుంది. కించిత్ చేసినా సహస్రనామం పారాయణ చేసుకున్నా, అష్టోత్తరం పారాయణ చేసుకున్నా, స్తోత్రం చదువుకున్నా, సూర్యుడికి నమస్కారం చేసుకున్నా ఇతోధిక ఫలం ఇచ్చేటువంటి శక్తి కాలంలో ఉంది. కాలంలోనే మంచి చెడు, కాలంలోనే పుణ్యం, కాలంలోనే పుట్టుక, కాలంలోనే అన్నీ ఉన్నాయి. కాలానికి మనిషి జీవితానికి శుభాశుభాలకి ముడిపెట్టినటువంటి ఆర్షధర్మం. అది ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. యుగం ఉంది, ఆ యుగంలో ధర్మం బాగుంది, యుగంలో ధర్మం లేదు. ఎందుకు? యుగం అంటే మనకి అదే సూర్యోదయం, అదే అస్తమయం కదా. తేడా ఏమిటి? ఆ యుగంలో అంత ధర్మం ఎందుకుండి ఈ ధర్మంలో అదే అందులో రహస్యం. సృష్టికర్త యొక్క సంకల్పం కాలానుక్రమంగా ధర్మాధర్మముల వివక్షత ఉంటుందని చెప్తారు. అది చాలా పెద్ద రహస్యమైన గొప్ప విషయం. అది మనం చేయాల్సింది ఏంటంటే శివాలయంలో వెళ్ళి సాయంకాలం కూర్చోవచ్చు, అమ్మవారి గుళ్ళో కూర్చోవచ్చు, కాలస్వరూపుడైన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేసి వెళ్ళిపోవడం కాకుండా ఆలయంలో మూల కూర్చొని పారాయణ చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం. ఆలయంలో పవిత్రమైన స్థానం కాబట్టి అక్కడ ఉంది. ఆలయంలో మన ఇంట్లో ఉండేది అశుచి అదంతా అక్కడ ఉంటుంది కాబట్టి పవిత్రమైన స్థానం అక్కడ చూసుకుని కూర్చొని చదువుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఉత్తరాయణంలో ప్రతి వాళ్ళు కూడా ఈ పుణ్యకాలంలో నేను వేడుకుంటున్నాను, నేను చేసిన పాపం క్షయం కావాలి, పుణ్యం నా చేత చేయబడవలే, పుణ్యఫలం ఇక్కడ అనుభవించాలి. పుణ్యఫలం అనుభవించిన తర్వాత నా వంశాలు మొదలైన బంధువులు మిత్రులు బాగున్న తర్వాత వెళ్ళేదానికి ఎప్పుడైతే నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టవలనో ఆ సమయం శుభమైన నువ్వు చేయవలసిందని అడగాలి. కర్మవిషాత్తు కాక భగవంతుడికి వదిలిపెట్టాలి. లేకపోతే కర్మవిషాత్తు ఎప్పుడో పోతాం.
దక్షిణాలలో పోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారు, ఉత్తరాంలో అలా ఏం లేదు. అది ఊరికే అదొకటి 10 పాళ్ళలో అదొక ఫలం. కాబట్టి మనం అడగవలసింది సభ్యమైనటువంటి విక్రమణం, సభ్యమైన సుఖప్రదమైన జీవనం, పుణ్యకార్యాచరణ, ఇవి మనం అడగడం చేతనే అతడు ఆరుడవుతాడు. ఆ విధంగా మనం పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ కోసం మనం ఇక్కడ ఉండి నమస్కారం చేయాలి. వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి వివేకం రావాలని, నువ్వు జ్ఞాపకం రావాలి. తండ్రి, నీవు మా పిల్లలు అక్కడ అమాయకులు, చిన్నపిల్లలు, వాళ్ళని నీవు మనసులో రా అని చెప్పాలి. దాన్ని ఏమిటంటే ఇది గృహస్థ ధర్మం. సన్యాసి నా మనవాళ్ళు ఉన్నారు పిల్లలు, అలాంటి మాటలు అనుకోకూడదు. తన సంగతే మాట్లాడాలి. తన ఇతర విషయం మాట్లాడాలి. బంధువులు లేరు, గోత్రం లేదు, పుణ్యం లేదు, ఇంటి పేరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అవన్నీ వదిలిపెడితేనే సన్యాసి. సన్యాసి ముఖ్యంగా ఈ కాలంలో ఎంత యథాస్థితి తపస్సు చేస్తాడో అంత ఫలితం వస్తుంది. కాల ప్రభావం అలాంటిది అని చెప్పడం. శుభం భూయాత్.